హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. కట్ చేస్తే నేను కార్లో కూర్చొనేస్తున్నాను. ఇదేంది అసలు సడన్ గా వ్లాగ్ స్టార్టింగ్ లోనే కార్లో ఉన్నాడు, ఏంటి కథ అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఏం లేదు, నేను మా కజిన్స్ అందరం కలిసి జస్ట్ అవుటింగ్ లా వెళ్తున్నాం. దుబాయ్ సెట్ మీకు దండం పెడుతుందయ్యా. మా దుబాయ్ సెట్ కాదు, ఫిలిపీన్స్ సెట్ అయినా. సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటనేది మాకు ఇప్పుడుగా క్లారిటీ లేదు. నేను డిసైడ్ అయ్యి మీకు చెప్తాను. నేను గైస్ ఇప్పుడు మేము అయితే హైవే ఎక్కేస్తున్నాం. ఆల్రెడీ చెప్పాను కదా, నాకు చూపించాను. సో ఇంకా మేము ఇప్పుడే డిసైడ్ అయ్యాము బీచ్ అని చెప్పి. కానీ ఇంకా ఏ బీచ్ అని చెప్పి తెలియదు. 4 బీచెస్ ఉన్నాయి మనకు ఐడియాలో. 4 బీచెస్లో ఏదో ఒక బీచ్ ప్రస్తుతం అయితే పోతున్నాం. ఇదేంది ఇది? దూసుకెళ్తే అంటే ఫ్లాష్ మ్యాన్ ఉన్నాడు రా మధ్యలో. ఫ్లాష్ మ్యాన్ అన్నా నమ్మలేకపోతున్నా. గైస్ ఇక్కడ మేము వచ్చాము. ఏం ఏరియా ఇది? పొట్టేపాలెం. మా వాడికి పొట్టేపాలెం అదేం రాదా, జొన్నవాడ. అవి మాత్రం పోడు, మర్చిపోడు ఎప్పటికి. ఇంటి ఎదురుకుంటే ఆ ఇంట్లో ఇంటి ఎదురుకుంటే ఆ ఇంట్లో ఉండాలంటారు అందరూ. గట్టుకి మధ్యలో ఇంకా వాటర్ ఉంటుంది. గైస్ ఇది మన పెన్నా రివర్ అన్నమాట. పెన్నా రివర్ మీద నీళ్ళే లేవు. మొన్న వర్షాలు వచ్చాయి. ఆ వర్షాలు వచ్చాయి కూడా పాపం మొత్తం కరువు అయిపోయింది ఇక్కడ. నెల్లూరు ఈజ్ ఇన్ డ్రాట్. చూడండి వెనకాల సౌండ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. మా వాడు జగన్ ఫ్యాన్ అన్నమాట. अभी फोन आया नहीं तो क्लास में है भाई, तू वर्क में है भाई. अबे नहीं मेरा जीपीएस ट्रैकर है, फोन करना कभी है. ఓహో ట్రాక్ होता है అది సార్. ఏది సార్ మాకు ఇది పెళ్లి చేసుకుంటే ఈ తప్పవు అన్నమాట. అందరు చల్లా वो कट हो गया रे, निकल दल को इसके अंदर से डाले. नया डाले ये खुद जगह जना मारो तो भैया तो कट करो. क्या बोलता है बोला? कहना है दिल्ली में इन्फॉर्मेशन दिल्ली जेल कौन सा जियाना होते. సో గైస్ వెనకాల మనకి 2 బ్రదర్స్ ఉన్నారు. ఆ బ్రదర్స్ వాళ్ళ తాత వాళ్ళ ఊరు అన్నమాట ఇసుకపల్లి. మంచి ఆటగాడు. ఆయన వాళ్ళు చిన్నప్పుడు జ్ఞాపకాలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయంట. ఆల్మోస్ట్ కిత్తే చేసిన సరే 12 years. సో ఈజ్ ద బిగ్ వన్, ఈజ్ ద స్మాల్ వన్. అంతే, అట్లా అనుకోకండి. 2 బ్రదర్స్ అన్నమాట. సో వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ సమ్మర్ హాలిడేస్ అంతా ఇక్కడే గడిపేసేవాళ్ళు. నేను ఒక 2 days ఉన్నాలే బాయ్. చెప్పకూడదు. ఫరీద్ కూడా వచ్చాడు. బండి లేదు మధ్యలో ఉన్నాడు చూసా, మన మధ్యలో ఉన్నాడు చూసావా, వాళ్ళ డాడీ పనిచేసే ఆఫీస్ అన్నమాట ఇది. లోపలికి పోదామరా అంటే అన్నా అవుతున్నా అంటున్నాడు. దేనికి రా భయం అంటే నీటిలో ఉండాలా, షర్ట్ ప్యాంట్ వేసుకుని నీట్గా టై చేసుకుని కోట్ వేసుకుని వెళ్ళాలి అంటున్నాడు. సార్ ఏంటి సార్ అది? డిగ్నిటీ
पासिंग मरता होता नहीं अभी निलदीसी भाई ऐसा डिग्निटी भाई కోడా పోలీస్ స్టేషన్. you all speak in English ra for 5 minutes you all ఓకే రా అలా గాడు ఇప్పుడు మా బబ్లు గాడు ఇప్పుడు లాలా గౌడు ఇంగ్లీష్ లో స్పీకుతాడు. ఏమిటండి మీరు మాట్లాడేది? 50% డేటా కంప్లీట్ నెక్స్ట్ స్టేషన్ అమీర్పేట్ డోర్స్ విల్ ఓపెన్ ఆన్ లెఫ్ట్ ది పర్సన్ యు ఆర్ కాలింగ్ ఇస్ కరెంట్లీ అన్అవైలబుల్. స్విచ్ ఆఫ్ ఫర్ షార్ట్ డ్యూయల్ కే బజ్జీ వంటి అన్నా పాటలు పెట్టనా పాటలు సో ఇసుకపల్లి బీచ్కి వెళ్తున్నాం మేము ఇప్పుడే. మన పాత జ్ఞాపకాలు అన్నీ గుర్తు చేసుకుంటూ స్తోత్రం కోరుకున్న పాట మూర్తి పాట అదే నా ట్రాకర్ ఫోన్ చేసింది నాకు ఇచ్చాను కాదే ఫోన్. ఓకే ఎదుగో అయిపోయిందిరా నీ బతుకు అయిపోయింది. ఎదుగో హలో బోలో జీ బోలో జీ పచ్చని పొలాలు, చల్ల గాలి, భలే ఉంది. వైబ్స్ విలేజ్ వైబ్సే గైస్, వస్తుంది అసలు. లెవెల్ అన్న రామతీర్థం బీచ్ నా పోయేది అటు పోదా? గూగుల్ ఇటు చూపిస్తుంది అందుకని. రోడ్డు బాగుంటుందా? ఓకే అటు పోదాంలే. ఈ రోడ్ స్ట్రైట్ ఆడదా? ఆ రోడ్ స్ట్రైట్. ఓకే సరేనా, థ్యాంక్ యూ. ఇప్పుడు మేము రామతీర్థంకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ నుంచి కొంచెం బీచ్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటది. ఇప్పుడు దాకా పాటలు వినుకుంటూ బీచ్ లో వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం అని చెప్పి బాగా ఊపులో ఉన్నారు. వైబ్స్ ఫుల్ ఆన్ వైబ్స్ ఉన్నాయి. ఇప్పుడు చూస్తే డల్ అయిపోయారు. ఏందో వీళ్ళు పిల్లకాయలు. ఏది మా నువ్వైనా చెప్పొచ్చు కదా. నేనేం చెప్పను మా. నో కామెంట్స్. నువ్వు కూడా అట్టంటే మావా, నువ్వే కదా మా గ్యాంగ్ లీడర్. సారీ, గ్యాంగ్ లీడర్ కి అసిస్టెంట్. నేను ఏమన్నా సరే మీ తర్వాత అసిస్టెంట్ అయినా సెక్రటరీ అయినా. पंदन कोड़ी रहे वो लोग क्या बॉलिंग है बा बड़ी बाजी पूछेंगे फर्स्ट है पापा अच्छी मुर्गी नहीं मुर्गा है. हाँ ये करेक्टर शिवा राइट लेना. బ్యాంక్ కింద వైబ్ మస్తు వైబ్ ఉన్నట్టుందా. కూర్చోండి బ్యాంక్ మేనేజర్ అప్పిస్తాడేమో అని. ఆయనే బ్యాంక్ మేనేజర్ ఏమో. గుడి అడిగారు కిतना एटीट्यूड है सर.
अंदर एटीट्यूड वाला गाड़ी में बैठ के तो मुझे दिखा दिया యాటిట్యూడ్ వాడికే యాటిట్యూడ్ చూపిస్తుంది మనోడు. बहुत फ्रेश है भैया, पकड़ गया सारिफ बात कर रहा था. बात कर रहे हैं. फ्रेश है, जाते हैं पूछे. पूछ आंसर पूछे. అమ్ముతారా రొయ్యలా అమ్ముతారా? గైస్ మా వాళ్ళు రొయ్యలు తీసుకోవడానికి అయితే వెళ్ళారు. కొంటారా లేదా చూద్దాం. కాగతే 270 కిలో. అబ్బో క్యా సమీర్? 270 రూపాయలు కౌంట్ 90. వాళ్ళు ఉన్నాయి రొయ్యలు 90 కౌంట్ అంట గైస్. 90 కౌంట్ 270 అంట. పర్లేదు తీసుకోవచ్చు. కిలో 270 అంటే. జంపింగ్ చెప్పంగ్. ఇక్కడ ఎక్కడ చూసినా మనకి గుంటలు కనిపిస్తాయి. చేపల గుంటలో లేకపోతే రొయ్యల గుంటలో అర్థం కావట్లేదు. రొయ్యలేనా? రొయ్యలే అంతా రొయ్యలే. రైట్ లేదురా. go let's go. ये काउंट अच्छा है भैया. हमारे फैंस है सब. ये बड़ा है ये. సో గైస్ మేము బీచ్ కి తయారైపోయాం. ఎయిరా పిల్లడు జమ్మంటి కర్మగాలి తెచ్చాను గైస్. వేసుకో ఏం పర్లేదు వేసుకో. బిటి కావాలి కదా మామ. కావాలే. ఇప్పుడు మనకు కూడా కొంచెం షోకులు వస్తాయి, ఏమనుకోమాకండి. 3, 2, 1 వచ్చేసా. ఇసుకలో నడవాలంటేనే కొంచెం కష్టం గాయస్, చాలా కష్టం. అరే ఇదేంది ఇది? ఇదేందో నాకు అర్థం కావట్లేదు. ఇదేంటో మీకు తెలిస్తే నాకు ఒకసారి కామెంట్ చేయండి. అండ్ నేను బీచ్లోకి ఎంటర్ అవ్వక ముందే నాకన్నా ముందు వీళ్ళిద్దరు వచ్చేసారు. How's the vibe, guys? Vibe is on, brother. Vibe is on. Okay, beach is good. నేను ఆల్రెడీ వచ్చాను, బట్ ఈ గైస్తో మేము మా కజిన్స్తో అంతా కలిసి నేను ఎప్పుడు రాలేదు కదా. సో ఈజ్ ద ఫస్ట్ టైం విత్ దీస్ గైస్. పీస్ఫుల్ ఉంది ఎన్వైరన్మెంట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చల్లగా ఉంది. ఫోటో షూట్ చూస్తారా ఒకసారి? సో గైస్ ఇక్కడ ఒక బోట్ ఉంటే ఈ బోట్ మీద హ్యాపీగా పడుకోన్నాను నేను. వీళ్ళు చూస్తే ఇప్పుడే వచ్చారు. ఏం చేస్తున్నారు ఏంటో. వరుసగా ఎన్ని బోట్లు ఉన్నాయి చూడండి గైస్. అప్పుడప్పుడు అనిపిస్తుంది బోట్స్ అన్నీ వేసుకుని ఒకసారి మనం లోపలికి వెళ్దామని. ఒకసారి లోపలికి వెళ్ళామనుకోండి అంతే, అస్సామే వెళ్తాం. సరే ఎక్కడికి వెళ్తామో తెలియదు మనకి, అయిపోయి. సో గైస్ మనం కూడా వెళ్దాం. ఏం చేస్తాం అక్కడికి కూర్చొని హ్యాపీగా చిల్ అవ్వడానికి వచ్చాము. చిల్ అవుదాం. అన్నా స్మైల్ ఏందనా? ఏంటి ఎలా ఉంది బీచ్ వైబ్? బాగుంది గైస్, కానీ ఫ్లడ్స్ ఎక్కువ ఉన్నాయి. ఫ్లడ్సా? మాకు వచ్చిన ఇంగ్లీష్ అదే గైస్. ఏంది సునామీ ఇంకేం కావాలి? ఇంకేం ఉంటాయా? ఫ్లడ్స్, సునామీ. అబ్బా అమ్మయ్యా. ఫ్లైట్స్ ఎక్కువ ఉంటాయి గైస్ ఆఫ్టర్నూన్ కాబట్టి. సో ఇంకేం చేయలేము. ఇవి యాక్చువల్లీ లో టైడ్సే హ్యాపీగా, కానీ లోపల దిగాము గైస్ మేమైతే. లోపల దిగితే మాత్రం అస్సామే. లవ్ బర్డ్స్. లవ్ బర్డ్ హార్ట్ వేస్తున్నాడు.
వాట్ గైస్? ఏదో చేసావు, ఏం చేసావు? అవుందే సులాయింగ్ చలే యాందిరయ్యా యాన్ చేస్తున్నా आप बैठे कौन ना कबले आराम से बैठे जी बैठे బీచ్కి వచ్చి ఏం చేసావురా అంటే ఏం చేయలేదు, పట్టేసాం. ఏ మట్టి ఈడుండే మట్టి ఆడికి ఇది పెట్టేస్తాడు, ఆడుండే మట్టి ఈడికి, అంతే. ఏం చేయలేం బాయ్, కానీ పీస్ఫుల్ గా ఉంది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. కానీ లోపలికి వెళ్తే మాత్రం గైస్ లాగేస్తుంది. ఫుల్ హైట్ హైట్స్, చాలా హైట్ హైట్స్ ఉన్నాయి చూడండి. ఒక 10 నిమిషాలు వెళ్ళిపోతాం. రాజస్థాన్ బీచ్ కదా లోతు ఎక్కువ కాబట్టి. సో గాయస్ అది సంగతి. ఇప్పుడే సార్ వాళ్ళు అయితే మనకి పిలిపించి మాట్లాడారు, లోపల దిగబాకని చెప్పారు. ఇక్కడ చూస్తే మనకి ఫుల్ లోతు ఉంది గాయస్. లోపల దిగితే మాత్రం లోపల లాగేస్తుంది మనకి. సార్ వాళ్ళు వచ్చి ఇప్పుడే మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు లోపల దిగకండి. మామూలుగా మాట్లాడాము, సార్ ఏం సార్ అది పరిస్థితి అని చెప్పి. ఇలా సార్ వాళ్ళు లోపలికి వెళ్ళబాకండి, మీరు ఫోటోలు అయితే దిగండి, నార్మల్ ఫోటో దిగేసి వెళ్ళిపోండి అని చెప్పారు. సో దట్స్ ఇట్ గైస్, ఫోటో దిగేసి 10 నిమిషాలు ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతాం. పోయేదా అదే పోయేదే అన్న ఫోటోషూట్ మామూలు లేదు గాయస్. ఇక్కడ ఫోటోషూట్ నడుస్తుంది, మనం కూడా తీసుకున్నాం 2 ఫోటోలు. ఓకే మనకి చాలు, 2 ఫోటోలు చాలు మనకి. మనంతా ఫోటోజెనిక్ కూడా కాదు గాయస్, ఏదో అత్త ఉండి లేక ఉన్నాం. సో గాయస్ మేమైతే రిటర్న్ అయిపోతున్నాం. ఎందుకు ఇది? ఓహో టోటాయిస్ ఎప్పటి నుంచి పడిపోయి ఉందో పాపం. ఫస్ట్ టైం గాయస్ నేనైతే ఇట్లా చూడడం ఒక టోటాయిస్ని. ఒక స్కెల్టన్ అయితే బయటకు వచ్చేసింది. ఇక్కడ ఎవరు రారు కదా, సో దానివల్ల దాన్ని ఎవరు పట్టించుకోలేదు, లేకపోతే బతికుండేదేమో. సో అది గైస్ మేమైతే ఇప్పుడు రిటర్న్కి వెళ్తున్నాం, రిటర్న్లో కలుస్తా గైస్. ఇప్పుడైతే మేము తరంగ్ రిసార్ట్కి కలిసి వచ్చేసాం. నా ఆటోగ్రఫీనా ఎందుకురా మామూలుగా తీసుకొచ్చి కదరా. తరంగ్ వచ్చాం గైస్, తరంగ్కి. అరే మనం హెచ్ఎల్ బ్లాగర్స్ మర్చిపోయామరా. పెట్టాలరా, పెట్టాలి, యూట్యూబ్ కోసం ఏమైనా పెట్టాలి, యూట్యూబ్. గైస్ మనం తరంగ్ రిసార్ట్కి అయితే వచ్చాం. చూడడానికి బాగుంది, పక్కనే రామతీర్థం బీచ్ దగ్గర చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది, సిట్టింగ్ నైస్. తాటికలు ఏడున్నారా? బీచ్ ఏమో అంతే 3x ఉన్నాయి. తాటికాయ అన్నీ ఉన్నాయి ఇక్కడ, చాలా బాగుంది చూడడానికి. ఎంట్రన్స్ అంతా బాగుంది. నైట్ వ్యూ ఎట్లుంటుందో తెలియదు మనకి. అండ్ అక్కడ మనకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది గైస్. స్విమ్మింగ్ పూల్లో దూకాలంటే మనం తరంలో రూమ్ తీసుకోవాలా. మనం జస్ట్ వచ్చింది టైంపాస్కి, అది తెలీదు, ఏదో షో కొట్టాము, జస్ట్ ఎంజాయ్ చేసుకుని వెళ్ళిపోదాం పండి. సో గైస్ మేము బీచ్ వ్యూకి వెళ్తున్నాం గైస్. నైట్ టైం అయితే ఇవన్నీ లైట్స్ అన్నీ ఆన్లో ఉంటాయి, ఇప్పుడు డే టైం కదా. బీచ్ వాలీబాల్ ఆడచ్చు. బీచ్ వాలీబాల్. సో అది గైస్
ఇక్కడ హట్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాను నేను. ఒక 2 ఫోటోలు మంచి ఫోటోలు తీసుకుని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకోవడానికి. ఇక్కడ ఆల్రెడీ సెలబ్రేషన్ జరిగినట్టుందిరా. ఇక్కడ మనకి ఒక స్టేజ్ లా కట్టారు గైస్. స్టేజ్ లా కట్టేసి సెలబ్రేషన్స్ ఏమైనా చేసుకునేలాగా పెట్టుకున్నారు. లైటింగ్ గీటింగ్ అంతా సెట్ చేసి ఉన్నారు. గైస్ మేము రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. నాకు అంతేం నచ్చలేదు ఇక్కడ రిసార్ట్. సోగా ఉంది. నెల్లూరులో ఏముంటుంది గైస్, మామూలుగానే ఉంటాయి కదా. చలో కార్లో వెళ్తే. సో గాయస్ ఇప్పుడే మేము కార్ దిగేసి ఆకలేస్తుంటే కోవూరు దగ్గర ఎంఎం కాదు కదా, ఓన్లీ గరీబ్ బిర్యానీ ఒరిజినల్ మామ ఎంఎంఏరా ఎంఎంఏనా? అటు పక్కంది. ఓకే తీసుకో. మేము గరీబ్ బిర్యానీ ఫస్ట్ నెల్లూరులో గరీబ్ బిర్యానీ స్టార్ట్ చేసింది ఇక్కడే కదా. తిన్నంత బగారా రైస్ ఇక్కడ రాస్తుంది చూడండి, తిన్నంత రైస్ 140. ये डुप्लीकेट है अदें कलर. तो गाइस మేమైతే ఇప్పుడు డోర్ లాక్ చేయగా హ్యాండ్ వాష్ చేసుకున్నాం గైస్. ఫస్ట్ మెయిన్ దీంట్లో పెట్టారు చూడండి హ్యాండ్ వాష్. సూపర్, వెరీ నైస్ రా. హ్యాండ్ వాష్ देखा किसमें रखा है? क्या है वो? छाछ है. నీలో అంత వేడుందా? अच्छा गर्मी हो सका है ना. पी रहे సో గాయస్ బిర్యానీ వచ్చేసింది. తెచ్చేటప్పుడు తీయడం మర్చిపోయాను. అంత ఆకలి తినేసుకో గాయస్. బాయ్. సో గాయస్ ఇప్పుడే తినేసాము ఫుల్గా హ్యాపీగా. ఎట్లా ఉంది గాయస్ బిర్యానీ? ఫుల్ పొట్ట నిండా తిన్నంత రైస్ ఇచ్చారు. హ్యాపీగా తిన్నాం. ఉంది ఉంది మా పొట్టలో రైస్ మా వండేది, ఇంకేం లేదు. తెలుసా, కూర్చొని తింటే పోతా ఉంది. అది నిలబడితే లేచిన తర్వాత పై కొడుతుంది. కూర్చోకూడదు. కార్లో పోయేదే సెటిల్మెంట్ చేస్తున్నాడు. పోయేదే. సరే ఓకే గైస్ పోదాం పండి.